కాస్త ఇప్పుడు జరుగుతున్న యాక్టివిటీకి ఇంకాస్త వాల్యూ అనేది ఉంటుంది, జనాల్లో కొంత యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటుంది, ఇంకోసారి అనకుండా భయం ఉంటుంది. లేదంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక అస్త్రం అవుతుంది. సో ఇప్పుడు భారతిని ఉద్దేశించిన ఈ వీడియో ఏదైతే ఉందో ఈ వీడియోని ఎన్నికల ప్రచారానికి వినియోగించుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకా 4 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది, వైసీపీ ప్రతిపక్షంలో ఉంటుంది. ఈ 4 ఏళ్ల పాటు భారతిని ఉద్దేశించి చేబ్రోలు కిరణ్ మాట్లాడిన ఆ వీడియోని ప్రజల్లోకి తీసుకెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో దానివల్ల టీడీపీకి తీవ్రమైన నష్టం జరుగుతుంది, ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. ఇలాంటివి ప్రజలు యాక్సెప్ట్ చేయరు, ఎక్కడా కూడా యాక్సెప్ట్ చేయరు. సో గతంలో వైసీపీ చేసిన తప్పులే మళ్ళీ టీడీపీ చేస్తుందన్న సైన్ ప్రజలందరూ కూడా పోకుండా ఉండటానికే ఈ రకమైన సీరియస్ యాక్షన్ తీసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఎస్ అశోక్, అయితే కిరణ్ అరెస్ట్ అనేది ఏ విధంగా జరిగింది అంటే సెల్ ఫోన్ సిగ్నల్స్గా అయితే ఆధారంగా అయితే కిరణ్ని అరెస్ట్ చేశారు అంటే తను తప్పించుకునే ప్రయత్నాలు ఏమైనా జరిగాయా? అది పూర్తి స్థాయిలో ఇంకా క్లారిటీ లేదు. బేసిక్గా అయితే చేబ్రోలు కిరణ్ హైదరాబాద్లోనే ఉన్నట్టుగా తెలుస్తుంది ఉదయం నుంచి కూడా. సో తానే సరెండర్ కావటానికి గుంటూరు వెళ్తున్న సందర్భంలో అరెస్ట్ చేశారా, లేకపోతే పోలీసులే ఇతని కోసం గాలిస్తూ ఉన్నారు? ఎందుకంటే పొద్దున్నుంచి అయితే అతని ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. ఎప్పుడైతే ఈ వీడియో బయటకు వచ్చి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ సాగుతోందో ఆ సందర్భంలోనే కిరణ్ తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. అంటే తప్పించుకుని పారిపోయే క్రమంలో స్విచ్ ఆఫ్ చేసుకున్నారా, లేకపోతే జనాల నుంచి తిడుతున్నారు కాబట్టి ఆటోమేటిక్ ఉదయం నుంచి కొన్ని వందల మంది వేల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కిరణ్ నంబర్కి కాల్ చేస్తూనే ఉన్నారు. కొంతమంది అయితే చేబ్రోలు కిరణ్ ఫోన్ నంబర్ని సోషల్ మీడియాలో పెట్టారు, ఫేస్బుక్ ట్విట్టర్లో కూడా. ఆ నంబర్ను చూసి చాలామంది అతను తిడుతూ కాల్ చేయొచ్చు. దాన్ని తప్పించుకోవడానికి కోసం కిరణ్ ఈ విధంగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారన్నది అయితే పూర్తి స్థాయిలో తెలియదు. రెండోది ఏంటంటే ఎప్పుడైతే వీడియో సెన్సేషన్ అయిందో, కాంట్రవర్సీ అయిందో, వైసీపీ నుంచి వ్యతిరేకత మొదలైందో, టీడీపీ అధిష్టానం నుంచి వార్నింగ్ అనేది వచ్చిందో వెంటనే చేబ్రోలు కిరణ్ ఒక వీడియో రికార్డ్ చేశాడు. నేను చేసింది తప్పు, నేను క్షణికావేశంలో భారతి గారిని ఆ రకంగా తిట్టడం అనేది, ఆ రకంగా కించపరచడం అనేది ఖచ్చితంగా తప్పది, దాన్ని క్షమించమని వేడుకుంటున్నాను, భారతి గారి కాళ్ళు పట్టుకుని అవసరమైతే క్షమాపణ అడుగుతానంటూ అతను ఇమ్మీడియట్గా ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. ఈ వీడియో వచ్చిన తర్వాత కూడా సొసైటీ ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయలేదు. పర్టికులర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేదు ఆ క్షమాపణ. ఎందుకంటే క్షమాపణ కోరే అంత దారుణమైన ఆ చిన్న తప్పు కాదది, క్షమాపణతో బ్యాలెన్స్ అయిపోయే తప్పు కూడా కాదది. ఎందుకంటే ఈ వీడియో ఇప్పటికే జనాల్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఏదైతే ఛానల్లో పాయింట్ బ్లాంక్ అనే యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోని అప్లోడ్ చేశారంటే ఈ ఇంటర్వ్యూని అప్లోడ్ చేశారు, ఇమ్మీడియట్గా ఆ ఛానల్ నుంచి ఆ వీడియోని డిలీట్ చేయించారు. డిలీట్ చేయించేటప్పటికే ఇది సోషల్ మీడియాలో విస్తృతంగా వెళ్ళిపోయింది. వీడియో వాట్సాప్ల ద్వారా కొన్ని కోట్ల మందికి షేర్ అయిపోయింది. సో ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా ద్వారా వీడియో షేర్ అయిపోయింది, ఇప్పటికీ కూడా రన్ అవుతూనే ఉంది. సో ఇలా తిట్టాడు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒకరికొకరు ఇష్టం వచ్చినట్టు షేర్లు చేస్తున్నారు గ్రూపుల నిండా. ఎలా తిట్టాడో చూడండి అంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ వీడియోని షేర్ చేస్తున్నారు. జనసేన వాళ్ళు వీళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉంటే జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అదే వీడియోని వాళ్ళు షేర్ చేస్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళు తిట్టారు, ఇప్పుడు వీళ్ళు తిట్టారు అంటూ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. మధ్యలో బీజేపీ వాళ్ళు షేర్లు చేస్తున్నారు. అంటే ఇందులో ఇతను మాట్లాడిన అసభ్యకరమైన ఆ వీడియోను కూడా చాలామంది షేర్ల మీద షేర్లు పోటీలు పడి మరీ చేస్తూ ఉన్నారు. సో అవతల ఒక మహిళని అత్యంత దారుణంగా తిట్టాడు, ఈ వీడియోని షేర్ చేయకూడదు, ఇది ఇంకా రీచ్ అయితే ప్రమాదం అన్న అంశం కూడా ఎవరో పాటించట్లా. పైగా ఆ వీడియోని చూసి ఇంకా షేర్ చేయడం అనేది ఇంకా పెద్ద తప్పు. ఇప్పుడు ఒక బాధ్యత కలిగిన టీవీ ఛానల్గా మేమైతే ఆ వీడియోని ఎక్కడ కూడా ఉదయం నుంచి టెలికాస్ట్ చేయడం లేదు, ఎందుకంటే అది సభ్యత కాదు. అవతల ఒక మహిళ గురించి అతను నీచమైన మాటలు మాట్లాడాడు. సో అలాంటి వీడియోలు మనం టెలికాస్ట్ చేయకూడదని ఉదయం నుంచి కూడా ఆ వీడియో ఎక్కడ కూడా మనం టెలికాస్ట్ చేయట్లా. సో కానీ చాలామంది దాన్ని ఇష్టం వచ్చినట్టుగా వీడియోని అందరికీ కూడా షేర్లు చేస్తున్నారు. దయచేసి వారిని దాన్ని షేర్ చేయొద్దు అనేది ఇక్కడ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ క్షమాపణ చెప్తూ వీడియో రిలీజ్ చేసిన తర్వాత కూడా దాన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. క్షమాపణతో ఇది సరిపోదు, ఖచ్చితంగా ఒక సీరియస్ సైన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి, తను అరెస్ట్ చేయాలని పార్టీ అధిష్టానం ఇచ్చిన ఆదేశాలతోనే ఇప్పుడు కిరణ్ని అరెస్ట్ చేసి పంపించారు. రెండోది ఏంటంటే అసలు ఇంటర్వ్యూ చేసిన యూట్యూబ్ ఛానల్ పాయింట్ బ్లాంక్ అనే పేరుతో ఉంది యూట్యూబ్ ఛానల్, అది ఎవరు నడుపుతున్నారు, ఇది ఉద్దేశపూర్వకంగా కావాలనే చేశారా, ఈ కిరణ్ అనే వ్యక్తి పాయింట్ బ్లాంక్ ఛానల్కి ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చాడు? సో ఇచ్చిన వాళ్ళు కనీసం మీడియా స్వయం నియంత్రణ అనేది ఉంటుంది చాలా చోట్ల, కొన్ని ఏది టెలికాస్ట్ చేయాలి, ఏది టెలికాస్ట్ చేయకూడదు, ఏది సమాజానికి హాని చేస్తుంది, ఇలాంటి విషయాల్లో ఏం చేయాలి అనేది స్వయం నియంత్రణ ఉంటుంది. ఎవరు కూడా దీన్ని ఎడిట్ చేయరు, ఎవరు కూడా చెప్పరు ఇలా ఉండాలి అని. సో ఆ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దీన్ని అప్లోడ్ చేసేటప్పుడే ఈ బయట ఏదైతే భారతి గారిని ఉద్దేశించి మాట్లాడింది ఉందో ఆ వీడియో వరకు కట్ చేసి అప్లోడ్ చేస్తుంటే ఏ గోలా ఉండేది కాదు. వేరే పొలిటికల్ విమర్శలు ఎన్నైనా చేయొచ్చు, వ్యంగ్యంతో మాట్లాడిన మాటలైనా టెలికాస్ట్ చేయొచ్చు. కానీ ఈ రకంగా ఒక మహిళను ఉద్దేశించి ఇంత దారుణంగా మాట్లాడినప్పుడు ఆ యూట్యూబ్ ఛానల్ యాజమాన్యం దాన్ని ఖచ్చితంగా ఎడిట్ చేసి
అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కానీ అలా చేయకపోవడంతో ఇప్పుడు ఆ ఛానల్ కూడా సమాజం ముందు దోషిగా నిలబడే పరిస్థితి ఉంటుంది. అది తెలుగుదేశం పార్టీ ముందు కావచ్చు, వైసీపీ ముందు కావచ్చు. ఇప్పటికే చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ పాయింట్ బ్లాంక్ అనే యూట్యూబ్ ఛానల్కి రిపోర్ట్ కొడుతున్నారు, యూట్యూబ్కి కంప్లైంట్ కూడా ఇచ్చారు. సో ఈ కారణాల వల్ల కూడా ఛానల్ తీవ్రంగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి సంచలనం చేసే క్రమంలో ఈ రకంగా కొన్నిసార్లు దారుణమైన దెబ్బతినాల్సి ఉంటుంది. సో అందుకు పాయింట్ బ్లాంక్ అనే యూట్యూబ్ ఛానలే ఉదాహరణ. సో దీని గురించి కూడా టీడీపీ అధిష్టానం ఆరా తీస్తోంది. అసలు పాయింట్ బ్లాంక్ అనే ఛానల్ ఎవరిది? ఇండివిజువల్ ఛానలా, ఏదైనా పార్టీ అసోసియేటెడా, ఎవరైనా వ్యక్తులు కావాలని దీన్ని రన్ చేస్తున్నారా? అంటే ఇది వైసీపీకి వ్యతిరేకంగా రన్ చేస్తున్నారా, లేకపోతే వైసీపీకి వ్యతిరేకంగా భారతి గారిని తిట్టించే క్రమంలో తెలుగుదేశం పార్టీని నాశనం చేసే కుట్ర ఏమైనా జరిగిందా అనే కోణంలో కూడా టీడీపీ అధిష్టానం ఆరా తీస్తోంది. సో యాజమాన్యం ఎవరు, ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ఎవరు, ఈ కిరణ్ అనే వ్యక్తి ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చాడు అక్కడ, ఇవన్నీ